హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ డే కదా, ట్యూస్డే. నామినేషన్స్ గురించి కాస్త మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు తనూజ గారు ఏంటో మరి ఆమె చాలా ఇంపాక్ట్ అయిపోయారు. ఏడుపుకే అంకితం అయిపోయినట్టుగా ఆమె ఏడుస్తూ, గొడవలు పడుతూ, అందులోకి భరణి గారిని ఇన్వాల్వ్ చేస్తూ, భరణి గారితో కూడా గొడవ పడుతూ, నాకు సపోర్ట్ చేయడం లేదనుకుని అందరితోని ఒక రకంగా అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంట్లో గొడవలు ఎలాగా ఉంటాయి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో గొడవలు ఉంటాయి. ఇంట్లో గొడవలు ఉండకుండా ఎవరికి ఉండఉంటాయి? ప్రతి ఒక్కరికి రిలేషన్స్ ఉంటాయిగా. అలాంటి రిలేషన్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత కూడా నాన్న అని, ఇదని రిలేషన్స్ పెట్టుకున్నారు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. పరిమితం అనేది ఉండాలి. కానీ మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు, రావట్లేదు, చెందట్లేదు అని చెప్పేసి ఆమెను అలగడం. 2, 3 రోజులు నేను మీతో మాట్లాడ్డాను. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి ఏంటంటే, జనాలకి కూడాను ఒక రకమైన భావన వచ్చేస్తది. ఏంటమ్మా డిపెండెంట్ లాగా అయిపోతున్నారని. ఎప్పుడు కూడా ఇండివిడ్యుయాలిటీ ఉంటే ఎవరైనా సరే గెలిచే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఆమెకి తనూజ గారికి ఓటింగ్ సీరియల్స్‌లోని చేసిన వల్ల బీభత్సమైన ఫాలోయింగ్ ఉందండి. మంచి ఓటింగ్ ఉంది. భరణి గారికి అలాగే మంచి ఓటింగ్ ఉంది. ఇమానియల్‌కి అలాగే. సంజన గారికి కూడా. అలాగే సెపరేట్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండి కూడా వీళ్ళు ఇలా డిపెండెంట్ అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెడితే ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్స్‌కెళ్ళేటప్పటికి బలంగా చూపిస్తది. అందు గురించి ఇది ఆమెకి బ్యాడ్ అయ్యే ఆస్కారం ఎక్కువుంది. కనుక ఇలాంటివి చేయకుండా ఉంటే బావుంటది తనూజ గారు. కొద్దిగా మారాలి. అంటే ఇంటిమసీలోకెళ్ళిపోయి మరీ ఇద్దరికీ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ అవుతది. ముందు ముందు ప్రాబ్లమ్ అవుతది. కనుక ఇదొకటి చూసుకోవాల్సింది. అయితే నెక్స్ట్ అలాగా చిన్న చిన్న గొడవలన్నీ జరిగాయి. తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. నామినేషన్ ప్రక్రియలో ఎలా చేశారు? టీమ్స్ కింద విడగొట్టారు. ముగ్గురిని కలిపి ఒక టీమ్‌ల కింద పెట్టి వాళ్ళలోని ఒక గేమ్ పెట్టి ఆ గేమ్‌లోని ఆహ్, డీమన్ పవన్‌ని సంచాలకుగా పెట్టారు. అయితే డీమన్ పవన్ ఇక్కడ ఏం చేశాడంటే ఒకటి క్లియర్‌గా తెలిసిపోతా ఉంది. మీరు ఆ గేమ్ ఆడే విధానం మీరు చూసే ఉంటారు. ఎలా అంటే ఆయన అందరికీ ఛాన్స్‌లు ఇచ్చాడు గానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళ టీమ్‌కి వాళ్ళకి ఛాన్స్‌లు ఇవ్వలే. ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళెవరో ఒకరిని నామినేట్ చేసేవాళ్ళు. ఆ నామినేట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా వీళ్ళకి నామినేషన్ రివర్స్ నామినేషన్ కింద వేసేవారు. కనుక ఈసారి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కంపల్సరీగా తప్పించుకున్నాడనే చెప్పొచ్చు. అలా తప్పించడానికి డీమన్ పవన్ అలా చేసాడేమో అనిపిస్తా ఉంటది. కొద్దిగా మీరు దాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. అది నేనని చెప్పింది రైటో, రాంగో మీకు అనిపించింది అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ విషయం మాత్రం కంపల్సరీగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. గ్యారంటీగా మీకు స్ఫురణకొస్తది. అదే విధంగా నెక్స్ట్ ఇంకా ఆరుగురొచ్చారు. నామినేషన్స్ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ఇంకా అయితే ఈ నామినేషన్ ప్రక్రియలోని ఉన్నది ఏంటంటే అందరూ కలిసి ఓవర్ ల్యాపింగ్ మాట్లాడుతున్నారు. ఓవర్ ల్యాపింగ్ మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. ఆ ఓవర్ ల్యాపింగ్ మాట్లాడడం వల్ల కొద్దిగా అటు ఇటు కన్‌ఫ్యూజ్ అయ్యి గొడవల కింద అయిపోయి క్లమ్జీగా ఉంది. అదొకటి చెక్ చేసుకుంటే బాగుంటది. నెక్స్ట్ టైమ్ నుంచి మనం చూద్దాం ఎలా ఉంటదో నెక్స్ట్ ఎపిసోడ్‌కి. ఇలా గొడవలుంటాయి. నామినేషన్ అంటే గొడవ తప్పదింకా. ఇలా జరిగింది. మొత్తం ఆరుగురొచ్చారు. మీరు కూడా ఫ్యాన్ బేస్‌లోకెళ్ళుంటే మీ ఆరుగురు మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓట్లు వేయండి. సజెస్ట్ చేసుకోండి. ఎవరికి ఇప్పుడు సంజన గారున్నారు, హరీష్ గారున్నారు. నెక్స్ట్ ఆహ్, ఆహ్, రీతు చౌదరి ఉన్నది. నెక్స్ట్ దివ్య నిఖిత గారు వచ్చారు. నెక్స్ట్ ఫ్లోరా గారు అండ్ శ్రీజ గారు. మొత్తం ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. ఈ ఆరుగురు నామినేషన్‌లో మీరు చూడండి. మాక్సిమం ఈసారి గాని ఇవాల్టి నుంచి ఓటింగ్ స్టార్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఫస్ట్ డే కాబట్టి మంచి బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్నది. అందరికి ఓట్లు వేయండి. అలాగే నాకు కూడా మీ తాలూకా వాల్యుబుల్ రిఫరెన్స్ ఆహ్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నా పేరు రాధాకృష్ణ. థాంక్ యూ.